సరే ఒకసారి హిట్ అయిన తర్వాత అంటే దాని ప్రభావం నుంచి కోలుకోవడానికి అంటే మీరు గత 2 దశాబ్దాలుగా ఆల్మోస్ట్ సేవలు అందిస్తున్నారు కదా. గత 2 దశాబ్దాలుగా ఎలాంటి డెవలప్మెంట్ జరిగినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ వైద్యంలో? సో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో క్యాన్సర్ అనగానే మనం సగం ప్రాణం పోతుంది, రైట్? ఈ 20 సంవత్సరంలో క్యాన్సర్ శాస్త్రంలో, ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ శాస్త్రంలో అసాధారణమైన డెవలప్మెంట్స్ అయ్యాయి. నేను మెడిసిన్ చదివేటప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కంప్లీట్ పరిష్కారం అయ్యే అవకాశాలు 50 నుంచి 60% ఉండేది. గత 20 సంవత్సరంలో కొత్త ట్రీట్మెంట్ వల్ల మ్యాక్సిమం బ్లడ్ క్యాన్సర్స్ క్యూర్ అయ్యే అవకాశం 80-90% కింద ఎక్కువగా ఉంటాయి. కొన్ని బ్లడ్ క్యాన్సర్లో అయితే క్యూర్ అయ్యే అవకాశం 95% కూడా ఎక్కువగా ఉండొచ్చు. APML వన్ ఆఫ్ ద మోస్ట్ డెడ్లియస్ట్ బ్లడ్ క్యాన్సర్ అండి. అది AML M3 అనే ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. దాంట్లో క్యూర్ అయ్యే అవకాశం 95 to 100% ఉండొచ్చు. AML బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం 80%. చిన్నపిల్లల్లో కనపడే ALL బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం 90%. హాజ్కిన్స్ లింఫోమా క్యూర్ అయ్యే అవకాశం 90 to 95%. డిఫ్యూజ్ లార్జ్ B-cell లింఫోమా క్యూర్ అయ్యే అవకాశం 70 to 80%. ఇలా ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది దాని ప్రకారంగా క్యూర్ అయ్యే అవకాశం మనకి డిపెండ్ అవుతుంది. కానీ గత 20 సంవత్సరంలో మన క్యాన్సర్ అండర్స్టాండింగ్, క్యాన్సర్ జబ్బు గురించి మనకు అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ వల్ల కొత్త ట్రీట్మెంట్స్, డయాగ్నోస్టిక్ మెథడ్స్, జెనెటిక్ మార్పులు నేను చెప్పాను, జెనెటిక్ మ్యూటేషన్స్ అది తెలిసి దాని ప్రభావం ఎలా ఉంటుంది, దానికి ఏ ట్రీట్మెంట్ మంచిగా పని చేస్తుంది, ఈ అన్ని మాటలు మనకు తెలిసిన వల్ల గత 20 సంవత్సరంలో బ్లడ్ క్యాన్సర్ శాస్త్రంలో చాలా అసాధారణమైన డెవలప్మెంట్ అయింది. అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్, అది ల్యూకిమియా అవ్వచ్చు, లింఫోమా అవ్వచ్చు, మైలోమా అవ్వచ్చు, క్యూర్ అయ్యే అవకాశం 80 to 90% కింద ఎక్కువగా ఉంది సార్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.